కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. మీటింగ్లో వచ్చిన అంశాలు కడప నియోజకవర్గం అభివృద్ధి కోసం కార్పొరేషన్ వాళ్ళు పెట్టిన ప్రపోజల్స్, అలాగనే ఇంకా ఏ సమస్యలు కార్పొరేషన్ కమిషనర్ వారి దృష్టికి తీసుకుపోవాలనే దాని మీద మేము కూడా పర్సనల్గా కొన్ని అంశాలను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో దండు ప్రాంతంలో శ్మశానము, అలాగనే వైఎస్ఆర్ కాలనీలో 18 సంవత్సరాల క్రితం ఏర్పడింది. మా క్యాంపెయినింగ్లో వాళ్ళకి శ్మశానం కావాలని వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. దాని మీద కూడా అక్కడ కూడా శ్మశానం గురించి మాట్లాడడం జరిగింది. అలాగనే నకాష్లో బరియల్ గ్రౌండ్ కంప్లీట్గా తవ్వితే నీళ్ళు వస్తున్నాయి. సమస్య ఎన్నో రోజుల నుంచి, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉంది. దాన్ని కూడా పట్టించుకోకపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు 34-35 డివిజన్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా ముందుకు పోవాలా, తదనుగుణంగా చేయాలని చెప్పారు. అలాగనే 34-35 డివిజన్లో ధోబీఘాటు అల్లరి ముక్కలు వచ్చి పగలగొట్టడము, అక్కడ ధోబీఘాటు యూజ్ చేసుకుంటే గాంజా సేవించే వాళ్ళకి అక్కడ ఉన్న ప్రాంతంలో వీళ్ళు మూమెంట్ స్టార్ట్ అయితే వాళ్ళకి ఆ ప్రాంతము తిరగడం అవ్వదు అని చెప్పేసి మనం ఏదన్నా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే దాన్ని ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది. అయితే అక్కడ ఉన్న స్థానికులు మాతో చెప్పడం జరిగింది. దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగనే మిగతా రోడ్లు, కాలువలు, లైట్ల విషయంలో కూడా ముందుకుపోవడం జరుగుతుందని చెప్పినాము. అవి కూడా మిగతావి కూడా కన్సిడర్ చేయమని చెప్పినాము. అలాగనే భూ కబ్జాలు ఎవరెవరు చేసినారో ఇప్పుడు మీరు ముఖ్యంగా గమనించవచ్చు. ఈ 5 సంవత్సరాల్లో కడప కార్పొరేషన్ దాదాపు ప్రభుత్వ స్థలాలు, రోడ్లని ఆక్యుపై చేసుకొని వాళ్ళ సొంత వ్యాపారాలకి వినియోగించడం జరిగింది. మీడియా వాళ్ళే ఈ యొక్క కార్యకర్త కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఎన్నో స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్స్ పెట్టుకున్నారు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి. అసలు స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్కి అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చినారో కూడా అర్థం కావట్లేదు. దాదాపు ఇప్పుడు కూడా లోపల వచ్చేసేసి ఆకు వీధిలో స్కూల్లో వాటర్ ప్లాంట్ పెట్టుకున్నారు మేడం, మీరు అది తీపిచ్చండి అని ఇప్పుడే 1 నిమిషం ముందు కూడా వచ్చి చెప్పిపోయారు. అలాగనే ఇక్కడ కూడా సిఎస్ఐ స్కూల్ దగ్గర కూడా మున్సిపల్ స్కూల్లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇంకా వైఎస్ఆర్ కాలనీలో కూడా ప్రభుత్వ దాంట్లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పెట్టిన వాళ్ళకి మీ ద్వారా తెలియజేసుకోండి. ఎంతో తొందరగా వీలైతే అంత తొందరగా తీసేయండి. లేకపోతే దానికి తగిన చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను పనిష్ చేస్తాము, పెట్టిన వాళ్ళను కూడా పనిష్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు జెడ్పీ ఆస్తులు కానీ, పోలీసు సంబంధించిన వాళ్ళ ఆస్తులు కానీ, ఇంకా ప్రభుత్వ ఆస్తులు ఏవైనా కానీ అవన్నీ కబ్జాలకు గురి అంటే వాటన్నిటిని మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోండి ఈ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న కార్పొరేషన్లో కూడా ఇదే చెప్పాము కమిషనర్ గారి ముందు. ఏవేవి ఆక్యుపై చేస్తున్నారో వాటన్నిటిని మీరు ఒకసారి పరిశీలించి వాటిని వెకేట్ చేయించాల్సిన అవసరం ఉంది. అలాగనే మొన్న వైఎస్ఆర్ కార్యాలయము అక్రమంగా కట్టుకున్న దాన్ని మనం అందరం వెళ్ళి చూడడం జరిగింది. ఆ వెనక బాలాజీ లేఅవుట్ అని చెప్పేసి దాంట్లో కాలువని కబ్జా చేసి ప్రభుత్వ స్థలాన్ని దాదాపు 2-2.5 ఎకరాలు కబ్జా చేసినట్టు గుర్తించడం జరిగింది. దాని మీద కూడా ఆర్డీఓ గారితో మాట్లాడి దాన్ని కూడా సర్వే చేయించడం జరిగింది. కబ్జా గురైనట్టు నిర్ధారించడం జరిగింది. దాంట్లో బోర్డులు కూడా పెట్టించడం జరుగుతుంది. ఇదే విధంగా కడప నియోజకవర్గంలో ఇంకా ఎక్కడెక్కడ కబ్జాలకు గురైనారో మీ ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ మా దృష్టికి తీసుకొచ్చినా, సామాన్య ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చినా, మేము ఏదైనా 1-2 విషయాలు మేము మిస్ చేసినా కానీ మీరు మా దృష్టికి తీసుకొస్తే తదనుగుణంగా మీ ఆశలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రభుత్వ స్థలము ప్రజలకు అందుబాటులో ఆ స్థలాలు ఉండాలి. ఫ్యూచర్ అవసరాల కోసం వాటిని మనము ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇలా ఈ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ సంబంధించిన నాయకులు దాడులు చేసి కబ్జాలు చేసుకుని అక్రమ సంపాదనలు, అక్రమ ఆస్తుల కూడబట్టుకోవడం జరిగింది. అవన్నీ మళ్ళీ ఈ 5 సంవత్సరాలు తీసేసి ప్రజలకు అప్పచెప్పేసి ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే నిన్న ఉపాధ్యాయులను టెంపరీగా కార్పొరేషన్ నుంచి నియమించుకోవడం గురించి అదొకటి అజెండాలో తీసుకొని వచ్చినారు విద్యా వాలంటీర్లు. దాంట్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. డెఫినెట్గా మెగా డిఎస్సి ప్రకటించడం జరిగింది. మెగా డిఎస్సి ద్వారా 16,000 చిల్లర ఉద్యోగాలు ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నాయి. అలాగనే దాంట్లో వృత్తి పోస్టులు బట్టి కూడా చేస్తామని చెప్పి తెలియజేసినాము. అలాగనే ఈ 117 జీవోను కూడా రద్దుపరిచి టీచర్లకి అండగా ముందుకు పోతామని చెప్పినాము. మిగతా డెవలప్మెంట్
కోసం మేము కట్టుబడి ఉన్నాము. ఇక్కడ ఉన్న సమస్యల మీద గుర్తించి ఆ సమస్యల పరిష్కార దిశగా ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. భూ కబ్జాల దగ్గర నుంచి, చూదాన్ని ఆడించడం దగ్గర నుంచి, ల్యాండ్ సెటిల్మెంట్లు, పోలీస్ లైన్లో ఉన్న భూమి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి అన్నీ కూడా రాతపూర్వక కంప్లైంట్ ఇచ్చాం డీజీపీ గారికి. విచారించి చర్యలు తీసుకోం. డీజీపీ గారు అయితే షాక్ అయినారు. పోలీస్ డిపార్ట్మెంట్ భూములు మేము ఎక్కడా ఎవ్వరికీ లీజులకి ఇవ్వడం జరగదు. నేను ఆర్టీసీ ఎండీగా ఆర్టీసీ భూములు ఇచ్చి ఇవ్వడము లీజుల మీద జరుగుతుంది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ భూములు ఎక్కడా ఇవ్వము. ఆ ఆనవాయితీ లేదు, ఆ సిస్టమ్ లేదు, ప్రొసీజర్ లేదని చెప్పి డీజీపీ గారే స్పష్టంగా చెప్పారు. మరి ఆ రోజు ఆ భూమి తీసుకుపోయి ఆ ప్రైవేట్ వ్యక్తికి ఎట్టిచ్చారు, అక్కడ ఒక వాణిజ్య సదుపాయాలు ఎట్ట కడుతున్నారు మాకు అర్థం కాదు. జిల్లా పరిషత్లో కూడా చూసాం, కార్పొరేటర్ హోటల్ కట్టేసుకుంటారు. మరి ఈ అధికారులకు ఎందుకు అంత భయం లేదో, చట్టపరంగా ఎవరు చర్యలు తీసుకోరని ధైర్యమో ఏమో కానీ ఎందుకో ఆ భూములన్నీ ఇస్తున్నారో. ఖచ్చితంగా ప్రభుత్వ భూములు కాపాడే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి. దీంట్లో ఎటువంటి రాజీ లేదు. నోటీస్ కూడా ఇచ్చారు పోలీస్ దాంట్లో, వైలేషన్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని వైలేషన్. రెవెన్యూ వాళ్ళు సర్వే చేయిస్తే ఇక్కడ ఏదో ఒక మినిస్టర్ కాలనీ అంట. ఎవరు మినిస్టర్ అయినారో ఏమో, అంటే ఏ పదవి వస్తే ఆ పేరు పెట్టుకొని లేఅవుట్లు వేసుకుంటారు. ఆ కాలనీలో ప్రభుత్వ భూమిని ఐడెంటిఫై చేసిన రెవెన్యూ వాళ్ళు. ఒక్కసారి మీడియా వాళ్ళు కూడా పోయి చూడండి, బోర్డులు పెట్టారు. మీరు 6 నెలల క్రితం కూడా కడపలో దాదాపు 400 పైగా అక్రమ లేఅవుట్లు ఉన్నాయని ఆర్టీఐ కింద కూడా బయట తీసాం. మీరే అధికారులు ఉన్నారు కానీ అందుకే మీరు చూసింటారు. ప్రభుత్వం పాత పద్ధతిలోనే తెలుగుదేశం పార్టీలో ఎలా ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తున్నారో అలా వెళ్ళండి. ఇప్పుడు వేసే ట్యాక్స్ వల్ల భారం పెరుగుతుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందిన కార్పొరేటర్లు వాపోవడం జరిగింది. నేను అదే చెప్పాను కార్పొరేషన్లో కూడా, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాలను పెట్టి ఆ పథకాలను పెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రజల మీద అధిక భారం వేశాడు. కరెంటు బిల్లులు పెంచడం ద్వారా, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం ద్వారా, చెత్త పన్ను వసూలు చేయడం ద్వారా, ఉద్యోగస్తులకు సంబంధించిన వాళ్ళ పిఎఫ్లు వాడుకోవడం ద్వారా, అలా ఒకటేంటి రెండేంటి దాదాపు ప్రజల ప్రతి ఒక్క వర్గం ప్రతి ఒక్క మనిషి మీద తల మీద ఈరోజు భారం వేసి 5 సంవత్సరాల యొక్క తన ప్రభుత్వాన్ని సాగించాడు. ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళే వచ్చి వాపోతున్నారు, ఇంతింత ప్రాపర్టీ ట్యాక్సులు కడతాంటే ఇంతింత కరెంటు బిల్లులు కట్టడం మా వల్ల కాదు అని చెప్పి. మరి ఆ 5 సంవత్సరాలు ఈ వైసీపీకి సంబంధించిన ఈ నాయకులు వాళ్ళ నోర్లు ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళు ఈ ప్రశ్న అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు వేయలేదు అనేది నాకు ఆశ్చర్యం జరిగింది. నేను అదే వాళ్ళకి క్లియర్ జరిగినాను. ఈ పాపం అంతా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది, అందులో భాగస్వామ్యం మీరు కూడా అని చెప్పినాను. ఈరోజు మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం కరెంటు బిల్లులన్నీ తగ్గించేసేస్తుంది, ప్రాపర్టీ ట్యాక్స్లు తగ్గించేస్తుంది, చెత్త పన్నులు తగ్గించేసేస్తుంది. అన్నీ మన మీద మళ్ళా వీళ్ళు రాజకీయ డ్రామా మొదలు పెట్టారు. మొత్తం పెంచింది, ప్రజలను నాశనం చేసింది వీరే, వ్యవస్థను నాశనం చేసింది వీరే, ప్రభుత్వాన్ని సరిగ్గా పరిపాలించలేని దశకు తీసుకుపోయింది వీళ్ళే. నిధులు లేకుండా నిధుల కొరతో అప్పులతో తీసుకుపోయింది. ఈరోజు మళ్ళా వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసింది, ఇంకా మన జీవితం అంతా బాగుంటుంది, అన్నీ తగ్గించాలని చెప్పేసి వాపోతున్నారు. దాంతోపాటు ఈ మధ్య కడపలో శారదా స్కూల్ దగ్గర 2 వ్యక్తులు కత్తిపోట్లు గురైనాయి. ఏమి అంటే గాంజా సేవించుకొని దాడులు చేసుకున్నారని చెప్పేసి. డెఫినెట్గా కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ చెప్తున్నాను, ఇలాంటి గాంజాకి సంబంధించిన దాడులు కానీ, గాంజా సేవించడం కానీ, గాంజా పెడ్లింగ్ కానీ చేసిన వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి. మీరు ఊహించినంత చర్యలు ఉంటాయి. మీరు దయచేసి ఈ విధానాన్ని ఆపి, ఈ విధమైన దాడులు ఆపి, అమాయకులను దాడులు చేసి కత్తిపోట్లు గురి చేసి ఇలా చేస్తే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. రెండవది ఏంటంటే, ఈ మధ్య రవీంద్రనగర్లో ఒక మహిళ మీద దాడి చేసి ఆ వ్యక్తి దాడిలో మాట్లాడతాడు, వాళ్ళకున్న మైనర్ బాలికను ఎత్తుకుపోతానని చెప్పి. దీని మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి. ఎవరైనా కానీ మహిళల మీద దాడి చేయడము, బాలికలను ఎత్తుకుపోతాము, మీ బాలికలను హామ్ చేస్తాము, మీ ఇంట్లో ఆడవాళ్ళని హామ్ చేస్తామనే యొక్క మాటలు మీ నోట్లో వస్తేనే పెద్దగా మీ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి. చాలా మీరు తగ్గి
ఉంటే బెటర్. చాలా తీవ్రంగా దీన్ని పరిగణించడం జరుగుతుంది. బెటర్ మీ యొక్క రౌడీ విధానాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోయింది, వాటితోనే పంపించుకొని సాధారణ పౌరులలాగా చట్టానికి లోబడి మీరు కూడా ప్రవర్తిస్తే బాగుంటుంది. చట్టానికి అతీతం మీరు కాదు. అప్పుడు మిమ్మల్ని కాపాడిన మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మీకు సంబంధించిన డిప్యూటీ సీఎంలు కానీ వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు అధికారంలో. కాబట్టి ఎవ్వరు మీరు కాపాడరు. కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మీరు చేసే సంఘ వ్యతిరేక చర్యలను ఆపుకొని మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏమాత్రం మీ లైన్ క్రాస్ చేసి ఏదైనా దాడులు కానీ, వేరే ఇళ్ళలోకి పోయి దొమ్మిలు చేయడం కానీ, లేకపోతే గాంజా సేవించడాలు కానీ, ఆడపిల్లల జోలికి పోవడం కానీ, యువకుల జోలికి పోవడం కానీ చేస్తే మాత్రం మళ్ళీ మీ మీద మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు వచ్చి బాధపడినా ఏడ్చినా కూడా పెద్దగా ఫలితం ఉండదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఇంకా పాత పోలీసు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. వీటినన్నింటినీ ప్రక్షాళన చేసి సరైన వాళ్ళని తెచ్చుకొని సరైన విధంగా మేము దీని మీద యుద్ధం చేయాల్సింది ఉంది. అది తొందరలో స్టార్ట్ అవుతుంది. కానీ ఎక్కడ ఎవరు క్రాస్ చేసినా కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ మా పని అనేది మొదలు పెట్టినాము. ఇంకా పెద్ద తరహాలో దీన్ని ముందుకు పోవడం జరుగుతుంది. గవర్నమెంట్ సెటిల్మెంట్లో ఉంది. డెఫినెట్గా దీనికోసం ప్రత్యేకంగా అధికారం తీసుకొచ్చి వాళ్ళ ద్వారా డెఫినెట్గా గాంజా కంట్రోల్ చేసే విధానంలో ముందుకెళ్తామని తెలియజేస్తాం. గురాలగడ్డ, నకాష్, 34, 35 డివిజన్స్, 2వ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చిన ప్రాంతాలు, సాయిపేట, ఒక్కల్పేట, A1 కాలనీ, ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయండి. కడపలో గాంజా అనేది ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉంది. మీరు అనుకున్న దానికంటే చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇంకా దాన్ని ఇక్కడ తీసుకురావడము, ప్రత్యేక అధికారి కంట్రోల్లో పెట్టడము, వికెట్లే కాదు తాగిన వాళ్ళని వీధులంటే పరిగెత్తించి కొట్టి మరీ ఎత్తుకొని పోతారు పోలీసు వాళ్ళు. అందులో మీరేమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. కడప నియోజకవర్గంలో సామాన్య పౌరులు డెఫినెట్గా దీని మీద ఒక మంచి సత్ఫలితాన్ని సాధిస్తామని తెలియజేసుకుంటున్నాం. మేడం కోసం సపరేట్గా ఒక ఇన్స్పెక్టర్ని అపాయింట్ చేసుకొని ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు దిశ ఎలా పెట్టారో అలానే ఈ గాంజా కంట్రోల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని టీమ్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంది. దానికి చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ కావాలి. ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడున్న వాళ్ళు పోలీస్ అధికారులు కూడా ఈ గాంజా ఇంతలాగా పెరగడానికి కారణం ముఖ్యంగా వాళ్లే. కాబట్టి ఇలాంటి వాళ్ళనందరినీ ప్రక్షాళన చేసుకొని మనం కంప్లీట్ గా కంట్రోల్ చేసుకుని దీని మీద ఒక మహాత్మ డెఫినెట్ గా చేస్తాము. మీరే చూస్తారు రాబో కాలంలో దీంట్లో సక్సెస్ అవడం కూడా జరుగుతుంది. 3 నెలల్లో ఏరేస్తాం. ఇట్లా నిన్న చూసారా మంత్రుల కమిటీ, లోకేష్ గారి నేతృత్వంలో కమిటీ మీటింగ్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వేయడం జరుగుతుందని చెప్పారు. ఆ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైతే ఇక్కడ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి 3 నెలల లోపల కడప నగరంలో గాంజా ఫ్రీ నగరంగా తయారవుతుంది. మీరే రిజల్ట్స్ చూస్తారు. తయారవుతుందనే దానికి మేము రిజల్ట్స్ చూపించాం. మీరు దయచేసి పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఆక్యుపై తీసుకున్న చోట బోర్డులు పెట్టామో ఈ బోర్డులన్నీ కూడా ప్రజలకు చూపించాలని చెప్పి, ప్రజలకు ఒక ధైర్యం ఇవ్వాలని చెప్పి మనం కోరుతా ఉంటాం. మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఆ రోజేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేశారు 2019లో మాట్లాడినారు. ఈ రోజేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని చెప్పి దాన్ని చెక్ చేయాలని మాట్లాడతారు. అంటే మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం, మీరు ఓడితే ఈవీఎంలా? 20 రోజుల్లోనే ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే ఎట్లా మాజీ ముఖ్యమంత్రి గారు? మీకు అధికార పార్టీకి కూడా, అధికారంలోకి వచ్చిన పార్టీకి కూడా 1 సంవత్సరం టైం ఇవ్వాలి. మీరు ఏవైతే మేము ఎన్నికల్లో హామీ చెప్పామో హామీలన్నీ నిలబెట్టుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిది. అది అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఖచ్చితంగా ఏ హామీలు అమలు చేశామో, ఏ హామీ ఇచ్చామో అవన్నీ ఖచ్చితంగా అమలు చేస్తాం. దాంట్లో రెండో ఆలోచన లేదు. సుపరిపాలన అందిస్తాం. రాష్ట్రాన్ని ఏదైతే సంక్షేమంలో తీసుకుపోతామో అదే విధంగా అభివృద్ధి పదంలో కూడా ముందుకు తీసుకుపోతాం. పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు ఉన్నాయి. ఐటీ ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ను కూడా ఒకవైపు అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంది. నిన్న చూశారు అమరావతిలో అప్పుడే ఎక్స్ఎల్పిఐ సంస్థ అమరావతికి వస్తూ ఉంది.
గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దానికి అనుమతిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దాన్ని రద్దు చేశాడు. మళ్ళీ వాళ్ళు ఈరోజు వచ్చి ఆ సంస్థను అక్కడ ఐటీ సంస్థను మళ్ళీ కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్రానికి రకరకాల సంస్థలన్నీ కూడా ఈరోజు రాబోతున్నాయి. అమరావతి రాజధానిగా కొనసాగి ఒక అద్భుత రాజధానిగా 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ముందుకు పోతుందని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వానికి 1 సంవత్సరం సమయం ఇచ్చి ఆ తర్వాత మీరు మాట్లాడండి తప్ప మొదలుపెట్టిన రోజు నుంచి అధికారం పోయిందని ఫ్రస్ట్రేషన్లో మీరు ఉన్నారంటే ఇంకా మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. చివరకు 151 సీట్లు 5 తీసేసి 11 సీట్లు వచ్చినాయి. రేపు 29 ఎలక్షన్లో 2 ఒకట్లు పోయి 1 ఒకటే మిగులుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తాం.